ఏం చేద్దాం ఇప్పుడు? నేను వద్దు అంటే అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారని భయంగా ఉంది. అమ్మ ఫీల్ అయినా నేను సర్ది చెప్తాను. అందరికన్నా ముందు నిన్ను కంఫర్టబుల్గా ఉంచడం నాకు ముఖ్యం. థ్యాంక్ యూ రాజ్, అర్థం చేసుకున్నందుకు. అది నాకు కొంచెం టైం కావాలి. కొంచెం కాదు, నువ్వు మనస్ఫూర్తిగా సిద్ధమైనప్పుడే మనకి శోభనం జరుగుతుంది. కానీ అత్తయ్య గారికి నేను సమాధానం చెప్తానులే. ఆ విషయంలో నువ్వేం కంగారు పడకు. నువ్వు నిశ్చింతగా ఉండు, ఓకేనా? కనీసం పాలైనా షేర్ చేసుకుందామా? సారీ రాజ్, నాకు పాలు తాగే అలవాట్లేదు. కావాలంటే పాలన్నీ నువ్వే తాగే. నాకు కూడా పాలు తాగే అలవాట్లేదు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఓకే రాజ్. నాన్న, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? భవానీ, మనశ్శాంతి కోసం వస్తే నువ్వు దాన్ని మరింత దూరం చేయకు, సరేనా? ఓ నాన్న, నా ప్రశ్నలకి ఆన్సర్ చెప్తే మీ తెలివే పెరుగుతుంది కదా. అవునా? కానీ ఇప్పుడు అమ్మున్న మూడ్లో అదంతా అవసరమా? ప్లీజ్ నాన్న, అమ్మ ఏమో ఇలా కూర్చుంది, నువ్వేమో ఇలా చెప్తున్నావు. చెప్పు ప్లీజ్. సరే, అడుగు. ఫుల్ ఆఫ్ హోల్స్ ఉంటాయి, కానీ నీటిని హోల్డ్ చేస్తుంది. ఏంటది? క్లాత్. కాదు. కాదా? జల్లెడ. అందులో నీళ్లు నిలవు కదా నాన్న. మరేంటి ఆన్సర్? స్పాంజీ. అవును కదా, నాకు ఆన్సర్ తట్టనే లేదు. నాన్న, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నేనా? ఎలా? నీకు ఆన్సర్ తెలిసి కూడా నువ్వు చెప్పడం లేదు కదా. అదేం లేదు నాన్న, నువ్వు చాలా తెలివైన వాడివి, ఎన్నో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు గానీ ఇది తెలీదా? నాకు ప్రపంచంలో 2 విషయాలు సాల్వ్ చేయడం అస్సలు కుదరడం లేదు. ఒకటి, నువ్వు అడిగే ప్రశ్నలు. 2, మీ అమ్మ దిగులు. ఆ రెండింటినీ సాల్వ్ చేయడం నా వల్లైతే కావడం లేదు. ఇంట్లో మనశ్శాంతి లేదని ఇక్కడికి వస్తే ఈమె గారు ప్రపంచం అంతం అయిపోయినట్టు ఇలా కూర్చుంది. అవును, ఆమె చెల్లి అమ్మ ప్రపంచం కదా. అవును, మన ప్రపంచంలోకి ఇప్పట్లో వచ్చేటట్టు లేదు. అయితే అమ్మ ప్రపంచంలో మనం ఎందుకు ఉండాలి? ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అవును, అది కరెక్టే. నాకు జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది భవాని. మనం చెబితే వినే వాళ్లతో ఎంతైనా చెప్పొచ్చు, పోనీ వితండవాదం చేసే వాళ్లతో గొడవ పడొచ్చు, ఎంతసేపైనా వాదించొచ్చు. కానీ మనతోనే ఉంటూ మనల్నే పట్టించుకోలేని వాళ్ళకి చాలా డేంజర్. పద నాన్న, వెళ్ళిపోదాం. ఏంటిది? మనం వెళ్ళిపోతున్నామని దిగులు కూడా లేదు. అదే కదా నేను చెప్పేది, అసలు మనల్ని కేర్ చేయడం లేదు కదా. మరి ఏం చేద్దాం? అమ్మను వదిలేసి వెళ్ళిపోదామా? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం? అమ్మని మనం ఇప్పుడు నార్మల్ చెయ్యాలి, ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. నాకు అమ్మని చూస్తుంటే భయం వేస్తుంది నాన్న. నాకు అంతకన్నా భయంగా ఉంది. బయటికి తీసుకొస్తే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే, కొంచెమైనా మార్పు వస్తుంది అనుకుంటే అవ్వట్లేదు. ఎలా తనని మార్చాలో అర్థం కావడం లేదు. నాకు తెలిసి అమ్మకి పిన్ని మెమరీస్ లేకుండా చేయాలి. ఎలా చేస్తాం? అది చాలా కష్టమైన పని కదా. ఆ భైరవ దేవిని పూజిస్తే ఆ దేవి ఏదైనా హెల్ప్ చేస్తుందేమో నాన్న. ప్రస్తుతానికి అమ్మకున్న మానసిక పరిస్థితికి
ఆ దేవియే కనువిప్పు కలిగించాలి, ఏదైనా మార్గం చూపించాలి. వెళ్దాం పద. కొద్దిసేపు ఉందాం నాన్న. అమ్మ ఏం చేస్తుందో తెలుస్తుంది. ఏం చేస్తుంది? అలాగే ఉంటుంది. మనం పక్కనే ఉన్నామని కనీసం రియలైజ్ కూడా అవ్వదు. నాకు అమ్మని చూస్తుంటే చాలా భయంగా ఉంది నాన్న. నాకు నిన్ను చూస్తే బాధగా ఉంది. నీ గురించి కేర్ చేయాల్సిన మీ అమ్మ మీ పిన్ని గురించి టెన్షన్ పడుతుంది. నాకేం పర్వాలేదు నాన్న. అమ్మ గురించే నా బాధ అంతా. నాన్న, నాకు ఐస్ క్రీమ్ కావాలి. వద్దమ్మా, అమ్మ కోప్పడుతుంది. నాకు ఆకలేస్తుంది నాన్న, ప్లీజ్. అయినా అమ్మ కోప్పడే పరిస్థితులు లేదు కదా. ఏదో ఒకటి తిన్నాను నాన్న. సరే పద. అమ్మేది ఇక్కడే కూర్చుంటుంది అనుకున్నా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. సోదమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. కూన దిగులుగా ఉంది. ఎవరికోసం దిగులు పడుతుందో ఆ కూన సంతోషంగా ఉంది. ఎవరికోసం మనసు పాడు చేసుకుంటుందో ఆ మనిషి రాయిలా మారింది. కూన, నువ్వు అనుకున్నది జరగదు. నువ్వు కోరుకున్న కొద్దీ నీకు దూరమైపోతుంది. నువ్వు దగ్గరవ్వాలని చూస్తే పిట్ట తుర్రుమని ఎగిరిపోతుంది. నువ్వు పంచే ప్రేమ ఆ కూనకి అవసరం లేదు. నువ్వు చూపించే బాధ ఆ కూనకి ఇష్టం లేదు. నువ్వు ఎంత ఆశపడితే అంత ఆశాభంగం. ఆ కూన నీకెప్పటికీ దగ్గర కాదు. నీ మనసు విడిచేసి వెళ్ళిపోయింది. ఎప్పటికీ వెనక్కి రాదు. నువ్వు పడే ఆందోళనలో నిజముంది. ఆ కూన జీవితం అతలాకుతలం కాబోతోంది. నువ్వనుకున్నట్టు ఆ కూనకి ఆపద పొంచి ఉంది. అయినా నిన్ను దగ్గరకు చేరనివ్వదు. మొండివాడు రాజుకన్నా బలవంతుడు. ఆ మొండితనం నీ మనసుని గాయపరుస్తుంది. ఉపద్రవం రాబోతోంది. తెలియకుండానే అగాధం ఏర్పడబోతోంది. అనుకోని అవాంతరం వచ్చి పడుతుంది. జీవితం మారిపోతుంది. ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త కూనా, జాగ్రత్త. సోది చెబుతానమ్మ సోది.